హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ వ్యయ నియంత్రణ పద్ధతులు అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి ఆపరేటింగ్ కాస్టింగ్ అనేటువంటి చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచడం జరుగుతుంది. మిస్టర్ సుబ్రహ్మణ్యం furnishes you the following data and wants you to compute the cost for running kilometer of a vehicle. అంటే ఇది ఇచ్చినటువంటి సమాచారం యొక్క సహాయంతో ఒక కిలోమీటర్ ఒక టన్ను బరువు చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కనుగొనమని అడగడం జరిగింది. అంటే క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ టన్ కిలోమీటర్. కాస్ట్ పర్ టన్ కిలోమీటర్ అంటే ఒక టన్ను బరువుని ఒక కిలోమీటర్ చేరవేయడానికి అయ్యే ఖర్చు ఎంత అనేది కనుక్కోమంటున్నాడు. అంటే ఆపరేటింగ్ కాస్ట్ షీట్ తయారు చేసి ఆపరేటింగ్ వ్యయ నివేదికలో ఒక టన్ను బరువుని ఒక కిలోమీటర్ చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనల్ని క్వశ్చన్ చేస్తూ ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ వెహికల్, వాహనం యొక్క ఖరీదు 2,50,000. రోడ్ లైసెన్స్ పర్ ఇయర్, సంవత్సరానికి రోడ్డు లైసెన్స్కి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారికి చెల్లించిన మొత్తం 800. యాన్యువల్ సూపర్విజన్ అండ్ శాలరీస్, సాంవత్సరిక పర్యవేక్షకుని యొక్క జీతం వచ్చేసి సంవత్సరానికి 2,700. డ్రైవర్స్ వేజెస్ పర్ అవర్, గంటకి ఒక డ్రైవర్ యొక్క వేతనము 4 రూపాయలు. కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్, వాహనం నడవాలంటే ఇంధనం అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలి కాబట్టి ఆ ఇంధనము యొక్క ఖరీదు ఏమని చెప్తున్నానంటే కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్, ఒక లీటర్ యొక్క ఇంధనం ఖరీదు 12 రూపాయలు. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ పర్ కిలోమీటర్స్, మరమ్మతులు మరియు నిర్వహణ ఖర్చులు కిలోమీటర్కి 2 రూపాయలు. టైర్ కాస్ట్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్ వాహనం తిరగడానికి టైర్ల ఖర్చు 1 రూపాయి కిలోమీటర్కి. ఇన్సూరెన్స్ ప్రీమియం, బీమా ప్రీమియం పర్ యానం, సంవత్సరానికి బీమా ప్రీమియం 700. గ్యారేజ్ రెంట్ పర్ ఇయర్, గ్యారేజ్ అద్దె సంవత్సరానికి 1300. కిలోమీటర్స్ రన్ పర్ లీటర్, 1 లీటర్ పెట్రోల్ ఆర్ 1 లీటర్ డీజిల్ పట్టిస్తే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందంటే 20 కిలోమీటర్లు. కిలోమీటర్స్ రన్ పర్ లీటర్, లీటర్కి తిరుగు, లీటర్కు ప్రయాణించు కిలోమీటర్లు 20. కిలోమీటర్ రన్ డ్యూరింగ్ ది ఇయర్, ఆ సంవత్సరంలో ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిందంటే వాహనము 15,000 కిలోమీటర్లు తిరిగింది. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ వెహికల్ ఇన్ కిలోమీటర్స్, వాహనం యొక్క అంచనా కట్టిన జీవితకాలము కిలోమీటర్లలో ఇచ్చాడు. 1,00,000 కిలోమీటర్లు అంట ఆ వాహనం యొక్క అంచనా కట్టిన ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్. యావరేజ్ టన్ క్యారీస్, సగటున వాహనము ఎంత బరువు చేరవేస్తుందంటే 6 టన్నులు. యావరేజ్ టన్స్ క్యారీస్, సగటున ఆ వాహనము 6 టన్నులు బరువుని చేరవేస్తుంది. చార్జ్ ఇంట్రెస్ట్ ఎట్ 5% పర్ యానం ఆన్ కాస్ట్ ఆఫ్ వెహికల్, వెహికల్ యొక్క ఖరీదు 2,50,000 మీద వడ్డీ సంవత్సరానికి 5% అని చెప్పాడు. ద వెహికల్ రన్స్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఆన్ అన్ యావరేజ్, ఆ వాహనము 20 కిలోమీటర్లు గంటకి సగటున తిరుగుతుంది అని చెప్పాడు. ఒక గంటకి 20 కిలోమీటర్లు కవర్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వాహనము 1 కిలోమీటర్ 1 టన్ను బరువుని చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, కాస్ట్ పర్ టన్ కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి మనము ఆన్సర్లో భాగంగా ఆపరేటింగ్ కాస్టింగ్ స్టేట్మెంట్ వేయాలా, అంటే ఆపరేటింగ్ వ్యయ నివేదికని వేయాలా. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఖర్చులన్నింటినీ కూడా ముందుగా 3 భాగాలు చేయాలా. స్థిర ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, చర ఖర్చులు. స్థిర ఖర్చులు అంటే స్టాండింగ్ ఛార్జెస్ స్థిర ఖర్చులు అంటే ఫిక్స్డ్ ఛార్జెస్.
అంటే దీస్ చార్జెస్ షుడ్ నాట్ బి చేంజ్డ్ యాజ్ పర్ ది రన్నింగ్ ఆఫ్ ది వెహికల్. వాహనం తిరిగేదాంతో సంబంధం లేకుండా ఇవి తప్పనిసరిగా చెల్లించే ఖర్చులు కాబట్టి వీటిని స్థిర ఖర్చులు అంటారు. వాహనం తిరిగినా తిరగకపోయినా ఈ ఖర్చులు మనము ఈ స్థిర ఖర్చులు చెల్లించాలి. నిర్వహణ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఏమిటంటే ఏ లెక్కలో కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ రెండే వస్తాయి. రిపేర్లు, టైర్లు, ట్యూబుల యొక్క అలొకేషన్ ఛార్జెస్. టైర్స్, ట్యూబ్స్ యొక్క నిర్వహణ ఖర్చులు, రిపేర్లు, ఈ రెండు ఖర్చులు మాత్రమే మెయింటెనెన్స్లో వస్తాయి. చర ఖర్చులు అంటే రన్నింగ్ ఛార్జెస్, మార్పు చెందే ఖర్చులు. దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇఫ్ ది వెహికల్ రన్స్ మోర్ డిస్టెన్స్ ఆటోమేటిక్లీ ది ఛార్జెస్ విల్ బి ఇంక్రీజ్డ్. వాహనం ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే ఎక్కువ ఖర్చులు అవుతాయి, తక్కువ దూరం ప్రయాణం చేస్తే తక్కువ ఖర్చులు అవుతాయి. అసలు ప్రయాణించకుండా ఖాళీగా ఉంటే ఖర్చులే ఉండకపోవచ్చు. ఇలాంటి ఖర్చులు అంటే వాహనం యొక్క ప్రయాణంతో ముడిపడి ఉండే ఖర్చులు. వాహనం యొక్క ప్రయాణం ఎక్కువే కొద్దీ ఎక్కువ ఖర్చులు చెల్లిస్తాం, తక్కువే కొద్దీ తక్కువ ఖర్చులు చెల్లిస్తాం. కాబట్టి ఈ ఖర్చులు టైం టు టైం మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి మారుతున్న ఖర్చుల్ని చర ఖర్చులు, రన్నింగ్ ఛార్జెస్ అంటాం. స్థిర ఖర్చులు అంటే వాహనం తిరిగినా తిరగకపోయినా తప్పనిసరిగా చెల్లించే ఖర్చులు. నిర్వహణ ఖర్చులు అంటే రిపేర్లు, మరమ్మతులు, ఈ రెండు ఖర్చులు మాత్రమే ఈ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్లో చూపించాలి. కాబట్టి లెక్కలో ఇచ్చినటువంటి టోటల్ ఎక్స్పెన్సెస్, ఈ ఖర్చులన్నింటినీ 3 భాగాలుగా విభజించాలి. ఇందులో కొన్ని స్థిర ఖర్చులు ఉన్నాయి, స్టాండింగ్ ఛార్జెస్, కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయి, అంటే ముఖ్యంగా రిపేర్సు, టైర్, ట్యూబ్స్ ఎక్స్పెన్సెస్, అవి మెయింటెనెన్స్ కింద వేస్తాం. ఇక మరికొన్ని చర ఖర్చులు, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. లెక్కంతా చక్కగా చదువుకున్న తర్వాత విద్యార్థి ఏం చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్ స్టేట్మెంట్ షోయింగ్ కాస్ట్ పర్ రన్నింగ్ టన్ కిలోమీటర్. 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ చేరవేయడానికి అయ్యే ఖర్చును చూపే నివేదిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ చేరవేయుటకు అయ్యే ఖర్చును చూపే నివేదిక అని చెప్పేసి ఈ విధంగా స్టేట్మెంట్ షోయింగ్ ది కాస్ట్ పర్ రన్నింగ్ టన్ కిలోమీటర్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టి 3 కాలమ్స్ పర్టికులర్స్, వివరాలు, పర్ యానం, పర్ టన్, సంవత్సరానికి ఖర్చులు, సంవత్సరానికి స్థిర ఖర్చులు, సంవత్సరానికి మెయింటెనెన్స్ ఛార్జెస్, సంవత్సరానికి రన్నింగ్ ఛార్జెస్ అంటే చర ఖర్చులు. ఎన్ని సాంవత్సరిక కాలం, యాన్యువల్ కాలం, ఆ సంవత్సరంలో అయినా ఈ 3 రకాల ఖర్చుల్ని ఈ వరుసలో చూపించాలా. ఈ లాస్ట్ కాలంలో 1 టన్నుకి ఎంత, టన్ కిలోమీటర్, 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ తీసుకుపోవడానికి అయినటువంటి స్థిర ఖర్చులు ఎంత, 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ తీసుకుపోవడానికి అయిన మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత, 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ తీసుకుపోవడానికి అయిన చర ఖర్చులు ఎంత, ఇవన్నీ కలిపితే వాహనము 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ తీసుకుపోవడానికి అయ్యేటువంటి ఖర్చు మనకు తెలుస్తుంది. కాబట్టి వివరాలు, పర్ యానం, పర్ టన్ కిలోమీటర్స్ అని 3 కాలమ్స్ ఏర్పాటు చేయాలి. పర్ యానం అని రాసిన తర్వాత 90,000 టన్ కిలోమీటర్స్ అని ఇక్కడ చూపించాం. ఇది ఎలా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్లో 90,000 అనే మాట ఎక్కడా లేదు. క్వశ్చన్ పేపర్ అంతా చదివితే 90,000 అనే ఫిగర్ లేదు. ఆ 90,000 టన్ కిలోమీటర్స్ ఎలా వస్తాయంటే మనం లెక్కించాలా, క్యాల్కులేట్ చేయాలా. టన్ కిలోమీటర్స్ అంటే ఈ టన్ కిలోమీటర్స్ ఎలా వస్తుందంటే డిస్టెన్స్ ఇంటూ టన్, డిస్టెన్స్ ఇంటూ వెయిట్. ఇక్కడ సంవత్సరంలో తిరిగినటువంటి కిలోమీటర్స్ రన్ డ్యూరింగ్ ది ఇయర్. సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరుగుతుంది కాబట్టి 15,000 కిలోమీటర్లు. యావరేజ్ టన్ క్యారీస్, సగటున 6 టన్నులు బరువు తీసుకుపోతుందని చెప్పాడు కాబట్టి
ఇంటూ వెయిట్, డిస్టెన్స్ ఇంటూ వెయిట్. వెయిట్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్, ఇప్పుడు టన్స్ అన్నాడు కాబట్టి 6 టన్స్ అన్నాడు కాబట్టి ఇంటూ 6, 15,000 కిలోమీటర్లు ఇంటూ వెయిట్ వచ్చి 6 టన్నులు, సగటున 15,000 ఆర్లు అంటే 90,000 టన్ కిలోమీటర్స్. ఇది 90,000 టన్ కిలోమీటర్స్. ఈ 90,000 టన్ కిలోమీటర్స్ని సంవత్సరంలో తిరిగింది. సంవత్సరంలో తిరిగిన దూరం 15,000 కిలోమీటర్లు, సగటున 6 టన్నులు బరువు చేరవేస్తుంది కాబట్టి 15,000 ఇంటూ 6 వేస్తే 90,000 టన్ కిలోమీటర్స్ మనకి వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్లో మనము పర్ యానం అని చెప్పేసి సంవత్సరంలో మనం కనుగొన్నటువంటి ఈ 90,000 కిలోమీటర్లను ఇక్కడ చూపడం జరిగింది. అంటే ఆ సంవత్సరంలో 90,000 టన్ కిలోమీటర్లు ఇంటూ వెయిట్, 15,000 ఇంటూ 6, 90,000 టన్ కిలోమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెక్కంతా చక్కగా చదువుకొని ఇందులో స్టాండింగ్ ఛార్జెస్, స్థిర ఖర్చులు ఏమిటి, ఫస్ట్ స్టాండింగ్ ఛార్జెస్ అని రాసి అండర్లైన్ చేసి అందులో రోడ్డు లైసెన్స్ స్థిర ఖర్చు. ఒకసారి రోడ్ లైసెన్స్ మనం చెల్లించిన తర్వాత వాహనం తిరిగినా తిరగకపోయినా తప్పనిసరిగా రోడ్ లైసెన్సు ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులకి మనం కట్టాలా, కట్టి లైసెన్స్ తీసుకోవాలా. కాబట్టి వాహనం తిరిగినా తిరగకపోయినా తప్పనిసరిగా చెల్లించే ఖర్చు రోడ్ లైసెన్స్ కాబట్టి రోడ్ లైసెన్స్ మనము స్థిర ఖర్చులో చూపించాం. రోడ్ లైసెన్స్ ఎంత ఇచ్చినాడు లెక్కలో? 800 రోడ్ లైసెన్స్ పర్ ఇయర్, సంవత్సరానికి 800. ఈ సంవత్సరం ఖర్చులు కాబట్టి ప్రయాణం కాబట్టి 800 రోడ్ లైసెన్స్ వేసాం. అలాగనే సూపర్వైజర్ యొక్క శాలరీ, ఈ వాహనాన్ని చూడడానికి ఒక పర్యవేక్షకుడిని, ఒక సూపర్వైజర్ని పెట్టుకుంటే వాడికి సంవత్సరానికి జీతము 2,700 రూపాయలు ఇస్తున్నాం, యాన్యువల్ శాలరీ సూపర్వైజర్కి. ఒకసారి మనం జీతానికి ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా, సూపర్వైజర్గా ఏర్పాటు చేసిన తర్వాత వాహనం తిరిగినా తిరగకపోయినా తప్పనిసరిగా మనం చెల్లించాలి. సో సూపర్విజన్ శాలరీస్ వచ్చి సంవత్సరానికి 2,700. అలాగనే ఇన్సూరెన్స్, బీమా ఖర్చులు ఎంత ఇచ్చినాడో చూడండి. ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రయాణం సంవత్సరానికి 700. లెక్క చదివి ఆ ఖర్చుని మనం ఎతికి పట్టుకోవాలా. ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి 700. సో ఇన్సూరెన్స్ 700 అంటే వాహనం మధ్యలో యాక్సిడెంట్కి లోనైతే జరిగే ప్రమాదం వల్ల నష్టపోయినటువంటి నష్టాన్ని ఇన్సూర్ కానీ చేస్తుంటే బీమా కంపెనీ నుంచి ఆ నష్టపరిహారాన్ని మనం పొందవచ్చు. అందుకని ప్రతి యజమాని వాహనాన్ని ఇన్సూర్ చేయడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఆ ఇన్సూరెన్స్ వచ్చేసి ప్రీమియం సంవత్సరానికి 700. గ్యారేజ్ రెంట్ వచ్చేసి 1,300 ఇచ్చేస్తున్నాడు, గ్యారేజ్ రెంట్ పర్ ఇయర్. వాహనాన్ని ఖాళీ సమయంలో పార్క్ చేసి సర్వీస్ చేసుకునేదానికి ఒక గ్యారేజ్ కావాలి కాబట్టి ఆ గ్యారేజ్ అద్దె సంవత్సరానికి 1,300. అలాగనే ఇంట్రెస్ట్ ఆన్ వెహికల్ 5% అన్నాడు. ఛార్జ్ ఇంట్రెస్ట్ ఎట్ 5% పర్ యానం ఆన్ ది కాస్ట్ ఆఫ్ ది వెహికల్. అంటే వాహనాన్ని మనం 2,50,000 పెట్టి కొన్నాం కాబట్టి ఆ అప్పు తెచ్చిన మొత్తానికి వడ్డీ మనము 5% చెల్లించాలి సంవత్సరానికి. అంటే వాహనం తిరిగినా తిరగకపోయినా మనం తెచ్చిన అప్పు మీద వడ్డీ తప్పనిసరిగా చెల్లించాలి కాబట్టి ఈ ఇంట్రెస్ట్ ఆన్ వెహికల్ వచ్చేసి స్థిర ఖర్చు అవుతుంది. అంటే వాహనం ఖరీదు 2,50,000, దాని మీద 5% ఇంటూ 5/100. 2,50,000 ఇంటూ 5/100 వేస్తే సంవత్సరానికి 12,500 వడ్డీ అవుతుంది. అక్కడికి స్థిర ఖర్చులన్నీ అయిపోయినాయి. అంటే రోడ్ లైసెన్సు, సూపర్వైజర్ శాలరీ, ఇన్సూరెన్సు, గ్యారేజ్ రెంటు, ఇంట్రెస్ట్ ఆన్ వెహికల్. ఈ 5 ఐటమ్స్ను కూడితే 18,000, 18,000 వచ్చింది. దీనికి ఎదురుగా టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ మొత్తము స్థిర ఖర్చులు అని రాసి దానికి ఏ అని బ్రాకెట్లో ఉంచాం. అంటే ఏ మీన్స్ స్టాండింగ్ ఛార్జెస్ అని, టోటల్ ఆఫ్ ది స్టాండింగ్ ఛార్జెస్ మొత్తం స్థిర ఖర్చులని. అది అయిపోతానే నెక్స్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, నిర్వహణ ఖర్చులు. ఈ నిర్వహణ ఖర్చులు పరీక్షల్లో తప్పనిసరిగా 2 ఉంటాయి. ఒకటి రిపేర్లు,
2 టైర్లు ట్యూబులు ఖర్చులు. ఈ లెక్కలో రిపేర్స్ వచ్చేసి ఎంత ఇచ్చినాడంటే చూడండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ పర్ కిలోమీటర్ 2 రూపాయలు. 1 కిలోమీటర్ తిరగాలంటే రిపేర్లు, మెయింటెనెన్స్, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు 2 రూపాయలు అవుతుంది కిలోమీటర్కి. సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి 15,000 ఇంటూ 2 రూపాయల లెక్కన రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 30,000 రూపాయలు, మరమ్మతులు మరియు నిర్వహణ సంవత్సరానికి 30,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్. అలాగనే టైర్స్ వచ్చేసి టైర్ కాస్ట్ పర్ కిలోమీటర్ 1 రూపీ అన్నాడు. 1 కిలోమీటరు వాహనం తిరగాలంటే టైర్ల ఖర్చు 1 రూపాయి అన్నాడు. 1 కిలోమీటర్కి 1 రూపాయి అయితే 15,000 కిలోమీటర్లు సంవత్సరంలో తిరిగింది కాబట్టి 15,000 ఇంటూ 1 రూపాయి టైర్ కాస్ట్ 15,000. ఈ 2 రిపేర్లు, టైర్లు, నిర్వహణ ఖర్చులు కాబట్టి ఈ 2 కూడితే 45,000. ఇది బి. ఏ వచ్చి మొత్తం స్థిర ఖర్చులు, బి వచ్చేసి మొత్తం నిర్వహణ ఖర్చులు, టోటల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ సంవత్సరానికి. తర్వాత మిగిలిన ఖర్చులన్నీ చర ఖర్చులు, రన్నింగ్ ఎక్స్పెన్సెస్, రన్నింగ్ ఆర్ ఆపరేటింగ్ ఛార్జెస్, చర ఖర్చులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి ఇందులో డిప్రిసియేషన్, తరుగుదల ఫస్ట్ చూపించాలి. తరుగుదల అనేది ఎక్కువ దూరం తిరిగితే ఎక్కువ వాహనము తరుగుదల ఏర్పడుతుంది, తక్కువ దూరం తిరిగితే తక్కువ అరుగుదల ఉంటుంది. అసలు తిరగకపోతే తరుగుదల అనేది లేకపోవచ్చు. అంటే వాహనం తిరుగుదలతో పాటు ఈ ఖర్చులు మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మారుతున్న ఖర్చులు లేదా చర ఖర్చులు అంటాం. సో డిప్రిసియేషన్ మనం ఫస్ట్ వేయాలి. లెక్కంతా చదివితే డిప్రిసియేషన్ మనకి ఇక్కడ ఎక్కడా కనపడడం లే. కాకపోతే ఆస్తి కొన్న ఖరీదు, కాస్ట్ ఆఫ్ ది వెహికల్ ఇచ్చాడు, ఇండైరెక్ట్గా చెప్పున్నాడు. డిప్రిసియేషన్ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ ఇచ్చాడు, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ వెహికల్ 1,00,000 కిలోమీటర్లు ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ ది వెహికల్ ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఇస్తే మనము డిప్రిసియేషన్ని ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్లో నేర్చుకున్నాం. డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్. అంటే ఆస్తి కొన్న ఖరీదు మైనస్ తుక్కు విలువ బై అంచనా కట్టిన జీవితకాలం. అప్పుడు తరుగుదల ఏమొస్తుందంటే కాస్ట్ ఆఫ్ ది వెహికల్ 2,50,000 బై 1,00,000 కిలోమీటర్లు ఇంటూ 15,000. అంటే తరుగుదల అనేది పరోక్షంగా లెక్కలో చెప్పాడు కాబట్టి ఈ తరుగుదలని మనము ఇలా కనుక్కోవాలి. డిప్రిసియేషన్ తరుగుదల ఈజ్ ఈక్వల్ వాహనము ఖరీదు 2,50,000 మైనస్ స్క్రాప్ తుక్కు విలువ నిల్ డివైడెడ్ బై అంచనా కట్టినటువంటి జీవితకాలం ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ 1,00,000 కిలోమీటర్స్ అని చెప్పి లెక్కలో ఇచ్చినాడు. 1,00,000 కిలోమీటర్స్. అప్పుడు 2,50,000 మైనస్ నిల్ అంటే తుక్కు విలువ, స్క్రాప్ వాల్యూ, రెసిడ్యూల్ వాల్యూ లేదు, నిల్ పెట్టి ఈ 2,50,000ని 1,00,000 చేత కానీ భాగించినట్లయితే మనకు వచ్చే విలువ పర్ కిలోమీటర్ వస్తుంది. పర్ కిలోమీటరు ఎంత అనేది వస్తుంది. 2,50,000ని 1,00,000 కిలోమీటర్ల చేత భాగిస్తే 1,00,000 కిలోమీటర్లు 2,50,000 అయితే 1 కిలోమీటర్కి ఎంత వస్తుంది. ఆ 1 కిలోమీటర్ యొక్క కాస్ట్ని, డిప్రిసియేషన్ని సంవత్సరంలో తిరిగింది 15,000 కిలోమీటర్లు కాబట్టి 15,000 చేత పెంచితే సంవత్సరానికి 37,500 వస్తుంది. సో సింపుల్గా డిప్రిసియేషన్ అని ఆస్తి కొన్న ఖరీదు డివైడెడ్ బై 1,00,000 డివైడెడ్ బై 1,00,000 వేస్తే కిలోమీటర్ కాస్ట్ వస్తుంది, కిలోమీటర్కి తరుగుదల వస్తుంది. 1 కిలోమీటర్కి ఇంత తరుగుదల అయితే సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఇంటూ 15,000 అంటే 2,50,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 15,000 వేస్తే సంవత్సరానికి 37,500 రూపాయలు తరుగుదల వస్తుంది. తర్వాత నెక్స్ట్ డ్రైవర్ వేతనము. డ్రైవర్ వేతనం ఏం చెప్పున్నాడు చూడండి. డ్రైవర్ వేజెస్ పర్ అవర్ గంటకి 4 రూపాయలు. యాక్చువల్గా డ్రైవర్ శాలరీ అయితే, డ్రైవర్ జీతం అయితే స్టాండింగ్ ఛార్జెస్ వేస్తాం.
డ్రైవర్ వేతనము గంటకన్నప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు వేతనం ఇచ్చి యాక్టింగ్ డ్రైవర్ కింద పెట్టుకుంటాం కాబట్టి చెర ఖర్చులో వస్తుంది. అంటే వాడిని నెలంతా మనము పోషించవలసిన అవసరం లేదు. నెలంతా పోషించే పని అయితే నెల జీతం ఇవ్వాలి, అప్పుడు స్థిర ఖర్చు అవుతుంది డ్రైవరు జీతం. డ్రైవర్ వేతనం అన్నాడు గంటకి 4 రూపాయలు అన్నాడు, గంటకి 4 రూపాయలు అన్నాడు. ఒక గంటలో కిలోమీటర్స్ రన్ పర్ లీటర్ 20, డ్రైవర్స్ వేజ్ పర్ అవర్ గంటకి 4 రూపాయలు. తర్వాత లెక్కంతా చదివితే సంవత్సరానికి డ్రైవర్ వేతనం ఎలా లెక్కించాలా, డ్రైవర్ వేజ్ పర్ అవర్ 4 రూపీస్, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్ 12 రూపాయలు, కిలోమీటర్స్ రన్ పర్ లీటర్, 1 లీటర్ పట్టిస్తే 20 కిలోమీటర్లు తిరుగుతుంది. 1 లీటర్ పట్టిస్తే 20 కిలోమీటర్లు తిరుగుతుంది. ఇప్పుడు డ్రైవర్ వేజ్ పర్ అవర్ గంటకి ఎంత ఇచ్చున్నాడో చూడండి. డ్రైవర్ ఏజ్ గంటకి 4 రూపాయలు. డిస్టెన్స్ కవరేజ్ అనేది ఎంత అనేది చూడాలా, ఒక గంటకి ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో చూడాలా. లెక్కంతా చదివినట్లయితే డ్రైవర్ వేజ్ ఎంతంటే 1 గంటకి 4 రూపాయలు. 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాడంటే 20 కిలోమీటర్లు తిరుగుతున్నాడు. అంటే 20 కిలోమీటర్లు తిరగాలంటే 4 రూపాయలు ఇవ్వాలి. 20 కిలోమీటర్లు తిరుగుటకు 20 కిలోమీటర్స్కి 1 గంటకి 20 కిలోమీటర్స్ తిరుగుతాడు. 1 గంటకి 20 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్స్ తిరగాలంటే 4 రూపాయలు వేతనం. మరి 15,000 కిలోమీటర్లకి, సంవత్సరంలో 15,000 కిలోమీటర్లకి ఎంత వేతనం ఇవ్వాలా? డ్రైవరు గంటకి 4 రూపాయలు వేతనం. 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాడని చెప్పాడు? 20 కిలోమీటర్లు డ్రైవరు. అంటే 20 కిలోమీటర్లకి 4 రూపాయలు ఖర్చు అయితే సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరుగున్నాడు కాబట్టి 15,000 డివైడెడ్ బై 20 కిలోమీటర్లు ఇంటూ 4 రూపాయలు. 4 ఒకట్లు 4 5లు, 5 ఒకట్లు 5 3,000 అంటే 3,000 రూపీస్ అవుతుంది. సంవత్సరానికి డ్రైవర్ యొక్క వేతనము 3,000 రూపాయలు అవుతుంది. ఈ విధంగా మనము డ్రైవర్ వేతనాన్ని కనుక్కున్నాం. డ్రైవర్కి గంటకి 4 రూపాయలు. 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాడు? లెక్కలో చెప్పింది 20 కిలోమీటర్లు అన్నాడు. అంటే 20 కిలోమీటర్లకు 4 రూపాయలు అయితే సంవత్సరం మొత్తం మీద 15,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు కాబట్టి 15,000 కిలోమీటర్లకి ఎంత? 20 కిలోమీటర్లు 4 రూపాయలు అయితే 15,000 కిలోమీటర్ల క్వశ్చన్ మార్క్. 15,000 బై 20 కిలోమీటర్లు ఇటు 4. 4 ఒకట్లు 4 5లు 20, 5 ఒకట్లు 5 3,000 15,000 అంటే సంవత్సరానికి 3,000 రూపాయలు. అలాగనే ఫ్యూయల్ ఇంధనం చెర ఖర్చుది. ఎక్కువ దూరం తిరిగితే ఎక్కువ ఇంధనం కావాలా, తక్కువ దూరం తిరిగాడనుకో సంవత్సరంలో తక్కువ ఇంధనం, అసలు తిరగకపోతే ఇంధనమే ఖర్చు కాదు. ఫ్యూయల్ కూడా ఏం చెప్తున్నాడు? ఇంధనం ఖరీదు 12 రూపాయలు, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్ 12 రూపాయలు అన్నాడు. ఇంధనం ఖరీదు 12 రూపాయలు. కిలోమీటర్స్ రన్ పర్ లీటర్
20 కిలోమీటర్లు. 1 కిలోమీటరు కిలోమీటర్ రన్ పర్ లీటర్, 1 లీటర్ పెట్రోల్ పట్టిస్తే 20 కిలోమీటర్లు తిరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ లీటర్ వచ్చేసి 12 రూపాయలు. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫ్యూయల్ ఎలా వస్తుందంటే ఈ 2 పాయింట్స్, కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్, లీటర్ యొక్క ఇంధనం ఖరీదు 12 రూపాయలు. 1 లీటర్ పట్టిస్తే తిరిగే దూరం 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు తిరగాలంటే 12 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఎందుకని? లీటర్ ఖరీదు 12 రూపాయలు. 1 లీటర్ పట్టిస్తే తిరిగే దూరం వచ్చేసి కిలోమీటర్స్ రన్ పర్ లీటర్ 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లకు 12 రూపాయలు అయితే సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరిగి ఉంది కాబట్టి ఎంత ఖర్చు? 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 12 రూపాయలు. కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ పర్ లీటర్, లీటర్ పెట్రోల్ ఖరీదు 12 రూపాయలు వేసుకుందాం. 1 లీటర్ పట్టిస్తే కిలోమీటర్ రన్స్ పర్ లీటర్, 1 లీటర్ పెట్రోల్ పట్టిస్తే 20 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే 20 కిలోమీటర్లు తిరగడానికి 12 రూపాయలు అయితే 15,000 కిలోమీటర్లు తిరగడానికి ఎంత ఖర్చు? అప్పుడు 15,000 డివైడెడ్ బై 15,000 కిలోమీటర్లు డివైడెడ్ బై 20 కిలోమీటర్లు ఇంటూ 12 రూపాయలు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఫ్యూయల్ వచ్చేసి క్యాలిక్యులేటర్ తీసుకొని 15,000 కిలోమీటర్లు బై 20 కిలోమీటర్స్ ఇంటూ 12 క్యాలిక్యులేటర్ పెట్టి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఫ్యూయల్ 9,000 రూపాయల సంవత్సరానికి వస్తుంది. 12/20 ఇంటూ 15,000, 12/20 ఇంటూ 15,000 వేస్తే 9,000 రూపాయల సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు చరఖర్చులన్నీ 37,500 డిప్రిసియేషన్, డ్రైవర్ వేతనం సంవత్సరానికి 3,000, ఇంధనం సంవత్సరానికి 9,000. ఇప్పుడు 3 కూడితే 49,500. ఇది మొత్తం టోటల్ రన్నింగ్ ఛార్జెస్, మొత్తం చరఖర్చులు. ఇది సి. మొత్తం స్థిర ఖర్చులు 18,000 ఏ. మొత్తం నిర్వహణ ఖర్చులు బి 45,000. మొత్తము చరఖర్చులు 49,500 సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే టోటల్ కాస్ట్. మొత్తము వాహనం తిరగడానికైనటువంటి ఖర్చులు, స్థిర ఖర్చులు అయితేమి, నిర్వహణ ఖర్చులు అయితేమి, చర ఖర్చులు అయితేమి, ఏబిసి 3 కలిపి 18,000 ప్లస్ 45,000 ప్లస్ 49,500 కలిపితే 1,12,500 మొత్తం ఖర్చు. ఈ మొత్తం ఖర్చు ఎన్ని కిలోమీటర్లు తిరగడానికి? 90,000 టన్ కిలోమీటర్లు తిరగడానికి అయిన ఖర్చు ఇది. 90,000 టన్ కిలోమీటర్స్కి 1,12,500 అయితే 90,000 టన్ కిలోమీటర్స్ అయిన ఖర్చు 1,12,500. 90,000 కిలోమీటర్లు తిరగడానికైనా స్థిర, నిర్వహణ, చర ఖర్చులు ఏబిసి 3 కలిపి 1,12,500 అయితే 1 టన్ కిలోమీటర్, 1 టన్ కిలోమీటర్కి ఎంత ఖర్చు అంటే 1/90,000 టన్ కిలోమీటర్స్ ఇంటూ 1,12,500 రూపాయలు. 1,12,500 రూపాయలు. క్యాలిక్యులేటర్ తీసుకొని 1/90,000 ఇంటూ 1,12,500 వేస్తే అంటే సింపుల్గా 1,12,500ని 90,000 కిలోమీటర్ల చేత భాగిస్తే అంటే 1,12,500 డివైడెడ్ బై 90,000 టన్ కిలోమీటర్స్ చేత కానీ భాగిస్తే ₹1.25 వస్తుంది. అంటే 1 టన్ను బరువు 1 కిలోమీటర్ దూరం చేరవేయడానికి ₹1.25 ఖర్చు అవుతుంది. ఇది కాస్ట్ పర్ టన్ కిలోమీటర్. ఇది మన ఆన్సర్. కాబట్టి లెక్క చక్కగా చదువుకొని, లెక్కంతా కూడా చదువుకున్న తర్వాత ఈ 3 ఖర్చుల్లో మొత్తం ఖర్చుల్ని 3 భాగాలు చేయాలి. స్థిర ఖర్చులు, వాహనం తిరిగేదాంతో సంబంధం లేకుండా తప్పనిసరిగా చెల్లించే ఖర్చులు, రోడ్ లైసెన్స్, సూపర్వైజర్ శాలరీ, ఇన్సూరెన్స్, గ్యారేజ్ రెంట్, ఇంట్రెస్ట్ ఆన్ వెహికల్, వీటిని టోటల్ చేసి అని పెట్టాం.
తర్వాత నిర్వహణ ఖర్చుల్లో కేవలం 2 ఖర్చులు వస్తుంది ప్రతి లెక్కలో, రిపేర్లు, టైర్లు, ట్యూబులు, అది బి టోటల్. మిగిలిన ఖర్చులు చర ఖర్చులు, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అవి డిప్రిసియేషను, డ్రైవరు, ఫ్యూయల్. ఇవి వాహనం తిరిగేదాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎక్కువ తిరిగితే ఎక్కువ ఖర్చు, తక్కువ తిరిగితే తక్కువ ఖర్చు. ఇట్లా ఏబిసి స్థిర ఖర్చులు ఏ, నిర్వహణ ఖర్చులు బి, చర ఖర్చులు సి, 3 కలిపి మొత్తం ఖర్చుని ఆ సంవత్సరంలో మొత్తం టన్ కిలోమీటర్స్ 90,000 టన్ కిలోమీటర్స్, సంవత్సరంలో 15,000 కిలోమీటర్లు తిరిగింది. యావరేజ్న 6 టన్స్ బరువు తీసుకుపోతుంది కాబట్టి 15,000 ఇంటూ 6 వేస్తే మనకు 90,000 టన్ కిలోమీటర్స్ వచ్చింది. సంవత్సరానికి 90,000 టన్ కిలోమీటర్స్. 90,000 టన్ కిలోమీటర్స్ 1,12,500 అయితే ఒక టన్ కిలోమీటర్కి ఎంత అంటే ₹1.25. లెక్క చక్కగా చదువుకొని స్లైడ్స్ గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.